నా పేరు మోటి శ్రేణు కుర్మ. నేను రంగారెడ్డి జిల్లా సార్. నా పాత జిల్లా, కొత్త జిల్లా 2 ఒకటే. నాది రంగారెడ్డి జిల్లా. ప్రెజెంట్‌గా పీహెచ్‌డీ స్కాలర్‌గా ఉన్నాను. పాలమూరు యూనివర్సిటీలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్‌లో పీహెచ్‌డీ స్కాలర్‌గా ఉన్నాను. అబౌట్ టు సబ్మిట్ మై థీసిస్. సో, ఇక మన కుర్మ సంఘం సభ్యత్వానికి గాని, లేకపోతే ఇంకా కొన్ని వగైరా విషయాలకొస్తే గనక, ముఖ్యంగా ఇప్పటి వరకైతే మనం ప్రత్యక్షంగా ఎన్నుకున్నటువంటి లీడర్‌లయితే మనకు లేరు. ఏదో పరోక్షంగా జరిగినటువంటి ఎన్నికలే గావచ్చు, లేకపోతే లోపాయికారి ఒప్పందాల వల్ల జరిగినటువంటి ఎన్నికలే గావచ్చు. ఏదైనప్పటికీ గూడా అందరికీ సమ్మతమైనటువంటి అధ్యక్ష ఎన్నికలైతే జరగలేదనేది ముమ్మాటికి వాస్తవం. ఇప్పటికీ ఇంగ మీరు తమరి ఆధ్వర్యంలో గాని, లేకపోతే గురునాథన్ ఆధ్వర్యంలో గాని, లేకపోతే ఇంకా మన కుర్మ పెద్దల ఆధ్వర్యంలో జరిగేటటువంటి పోరాటాల వల్ల ఇది కొంచెం ముందుకి జరిగి అందరికి అవేర్‌నెస్ వస్తుందన్న మాట వాస్తవం. ఇది ఇంకా ఇలాగే ముందుకు సాగి ప్రతి కుర్మ సభ్యునికి ప్రతి కుర్మ అభ్యర్థికి సభ్యత్వం వచ్చి రాష్ట్ర ఎన్నికల్లాగే సాధారణ ఎన్నికల్లాగే మన కుటుంబ సంఘానికి కూడా మంచి సాధారణ స్థాయి ఎన్నికలు జరిగి, మనకనుకున్నటువంటి వ్యక్తిని, మనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తిని, మన కుటుంబ సంఘాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి వ్యక్తిని, అది అన్ని రకాలుగా రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, ఉద్యోగ పరంగా, విద్యా పరంగా, వైద్య పరంగా అన్ని రకాలుగా మన సంఘాన్ని, మన కులాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి వ్యక్తిని ఎన్నుకునే విధంగా మనకు ఓటు హక్కు అందరికీ, అందరి సభ్యులకి చదువుకున్నోళ్ళకి, చదువుకున్నోళ్ళకి కాకుండా కుటుంబ సభ్యులందరికీ కూడా ఓటు కల్పిస్తే అది సాధారణ ఎన్నికల మాదిరిగా రాష్ట్ర ఎన్నికలను రాష్ట్ర నాయకుడిని ఏ విధంగా ఎన్నుకుంటామో కుటుంబ నాయకుడిని, కుటుంబ రాష్ట్ర నాయకుడిని అలాగే వీలైతే జిల్లా నాయకులను కూడా ఎన్నుకునేటటువంటి విధానానికి మనం శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే లోపాయికారి ఒప్పందాల వల్ల ఎంత నష్టపోతున్నామో ఈ కోకాపేట్ అనేది ఒక పెద్ద ఉదాహరణ మాత్రమే. ఇంకా ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే జరుగుతున్నాయి. ఇవన్నిటికి ఏకదాటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలంటే దేర్ విల్ బి ఓన్లీ వన్ సొల్యూషన్ దట్ ఎవ్రీబడి హూ ఇస్ ఇన్ ద కమ్యూనిటీ షుడ్ గెట్ ద వాల్యూ ఆఫ్ హిస్ ఓట్ అండ్ షుడ్ బి రికగ్నైజ్డ్ బై హిస్ ఓట్ అనేది నా అభిప్రాయం సార్.